మొదటి రోజు ఇంటర్మీడియట్ బోర్డు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వడంతో విద్యార్థులకు కొంత ఊరట లభించింది. సెంటర్ల విషయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హాల్ టికెట్స్ పైన స్కాన్ చేస్తే సెంటర్ డీటెయిల్స్ వచ్చేలాగా బోర్డు ఏర్పాటు చేసింది. ఇక మొదటి రోజు ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఇదే అంశంపై మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 78,086 విద్యార్థులు ఈరోజు పరీక్షకు కేంద్రాలకు వచ్చి పరీక్ష రాశారు. దాంట్లో కొంతమంది ఆబ్సెంట్ కూడా ఉండడం జరిగింది. మొత్తం 137 సెంటర్లలో అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ఈరోజు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తొలిసారిగా ఈరోజు హాల్ టికెట్ మీదనే సెంటర్లు స్కాన్ చేసే విధానంగా కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు చేసింది. విద్యార్థులకు ఎవరికి ఇబ్బంది కాకుండా ఎగ్జామ్ సెంటర్ వారి యొక్క హాల్ టికెట్ స్కాన్ చేస్తే డైరెక్ట్ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళే విధంగా అయితే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ కూడా ఇవ్వడంతో విద్యార్థులకి చాలా ఎగ్జామ్స్కి సరైన టైంలో వచ్చి రాసే విధంగా అయితే వినూత్నంగా అయితే ఈసారి ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఆలోచించింది. మనం ఉమ్మడి వరంగల్ జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే 39,920 మంది విద్యార్థులు 56 సెంటర్లలో హన్మకొండ జిల్లాలో ఏర్పాటు చేశారు. అలాగే 26 సెంటర్లు వరంగల్లో, దాంట్లో 12,322 విద్యార్థులు ఎగ్జామ్ రాయనున్నారు. అలాగే భూపాలపల్లిలో 8 సెంటర్ల ద్వారా 3,615 మంది విద్యార్థులు, అలాగే ములుగులో 10 సెంటర్ల ద్వారా 13,050 విద్యార్థులు, అలాగే జనగామలో 17 సెంటర్ల ద్వారా 8,945 విద్యార్థులు, అలాగే మహబూబాద్లో 20 సెంటర్ల ద్వారా 9,317 విద్యార్థులు అయితే ఈరోజు ఎగ్జామ్స్ రాశారు. ప్రస్తుతానికైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే చాలా మంచి వాతావరణంలో అయితే విద్యార్థులు చేశారు. అలాగే మొదటిసారి ఇటు కాలేజీలకే కాకుండా 48 గంటల ముందే విద్యార్థుల మొబైల్లో కూడా హాల్ టికెట్ వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా విద్యార్థులు ఎగ్జామ్ ఫీజు కట్టలేదని ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఈసారి ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఏర్పాటు చేశారు. మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, ఎలా ఉంది ఎగ్జామ్? బాగా రాశారా? ఎలా ఉంది మీకు? ఈసారి ఒక 5 మినిట్స్ గ్రేస్ పీరియడ్ ఇచ్చారు కదా, దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? అవునండి. ఓకే, చెప్పండి, ఎక్కడ మీది? ఇప్పుడు ఎగ్జామ్ రాశారు కదా, మీకు హాల్ టికెట్ మీదనే ఈసారి స్కాన్ చేసుకుంటే సెంటర్కి వచ్చే విధంగా మీకు ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది ఈ అవకాశం? బాగానే అనిపిస్తుంది. ఎగ్జామ్ బాగా రాశారా? ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనం చూడొచ్చు, ఇటు విద్యార్థులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ప్రతి సెంటర్లో కూడా హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా అనారోగ్య సమస్య వచ్చినా కానీ వారికి సత్వరమే వారికి వైద్య సదుపాయం అందించే విధంగా, దాంతోపాటు ఎండ తీవ్రత దృష్ట్యా కూడా విద్యార్థులకి మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, ఎలా ఉంది ఎగ్జామ్? బాగా రాశారా? బాగా రాశాం. ఎలా అనిపిస్తుంది ఈసారి మీకు? కొన్ని కొత్తగా 5 మినిట్స్ ఒక గ్రేస్ పీరియడ్ పెంచారు, అంటే 9-5 నిమిషాలకు వచ్చిన ఎగ్జామ్ సెంటర్లోకి తీసుకున్నారు కదా, దానివల్ల ఎలా అనిపిస్తుంది? అంటే కొంచెం భయం అయింది, తర్వాత రాస్తా అంటే కొంచెం తగ్గిపోయింది. బాగా రాసాం. ఓకే మనం చూడొచ్చు, ఇటు పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. బిఎన్ఎస్ 163 మన బిఎన్ఎస్ 163 ద్వారా ఇటు సెంటర్లకు సమీపంలో ఎలాంటి ఇంటర్నెట్ సెంటర్లు కానీ ఇటు జిరాక్స్ సెంటర్లు లేకుండా ఉంటూ పిల్లలకి ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఏర్పడకుండా కూడా మన భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈసారి ఇటు పోలీసులు కానీ ఇటు ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇటు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు అయితే చాలా క్షేమంగా సంతోషంగా అయితే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకొని ఎగ్జామ్ అయితే రాస్తున్న పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆ విద్యార్థులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా ఈసారి ఇంటర్మీడియట్ సెంటర్ ఏర్పాటు చేసిన కొన్ని సౌకర్యాలతో విద్యార్థులు అయితే సంతోషంగా అయితే ఎగ్జామ్స్ రాసి బయటకు వస్తున్న పరిస్థితి. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, ANN.